హాయ్ ఫ్రెండ్స్, మ్యాక్డీ ఒక పవర్ఫుల్ ఇండికేటర్. దీన్ని చాలామంది ట్రేడింగ్లో యూజ్ చేసి వాళ్ళ కెరీర్ని మార్చుకున్నారు. లాసెస్లో ఉన్న ట్రేడర్స్కి ఇది ఒక వెపన్ లాంటిది. ఈ మ్యాక్డీ ఇండికేటర్ స్ట్రాటజీకి హైయెస్ట్ విన్ రేట్ ఉంటుంది. దీన్ని యూజ్ చేయడం చాలా సింపుల్. ఇది అన్ని మార్కెట్లలో పనిచేస్తుంది. ఈ వీడియోలో మ్యాక్డీ ఇండికేటర్ గురించి పూర్తి విషయాలు చెప్తాను. అయితే ఓన్లీ మ్యాక్డీ ఇండికేటర్ యూజ్ చేయడం వల్ల మనకి ప్రాఫిట్స్ రావు. దీనితో పాటు ఒక అడ్వాన్స్డ్ స్ట్రాటజీ యూజ్ చేయాలి. అదేంటో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అసలు మ్యాక్డీ అంటే ఏంటి? మ్యాక్డీ అంటే మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్. ఇది దీని ఫుల్ ఫామ్. ఇది ఒక టెక్నికల్ ఇండికేటర్. ఇది ఇన్వెస్టర్స్కి ప్రైస్ ట్రెండ్స్ని, ట్రెండ్ మూమెంటమ్ని, ఎంట్రీ పాయింట్స్ని, బయింగ్ ఎక్కడ తీసుకోవాలి, సెల్లింగ్ ఎక్కడ తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ ఈ ఇండికేటర్ తెలుపుతుంది. ఈ మ్యాక్డీ ఇండికేటర్ని జెరాల్డ్ అప్పీల్ అనే ఆయన 1970s డెవలప్ చేశాడు. ఇది ఒక పాపులర్ టెక్నికల్ టూల్. చాలామంది ట్రేడర్స్ దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో మ్యాక్డీ ఇండికేటర్ని మన చార్ట్ మీదకి తీసుకురావాలి అంటే ట్రేడింగ్ వ్యూలో కానీ లేదా మీరు వాడుతున్న ఏ సాఫ్ట్వేర్లోనైనా ఇండికేటర్ సెక్షన్లోకి వెళ్ళండి. అక్కడ మ్యాక్డీ అని టైప్ చేయండి. చూడండి, ఫస్ట్లోనే వచ్చింది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మన చార్ట్ మీదకి మ్యాక్డీ ఇండికేటర్ వచ్చింది. అయితే ఇది ఎలా పనిచేస్తుంది? బేసికల్గా మ్యాక్డీ ఇండికేటర్ 4 కాంపోనెంట్స్తో ఏర్పడింది. ఒకటి మ్యాక్డీ లైన్, 2 సిగ్నల్ లైన్, 3వది హిస్టోగ్రామ్, ఇంకా ఫైనల్గా 4వది జీరో లైన్. మ్యాక్డీ లైన్ అంటే ఈ బ్లూ లైన్. దీని ఫాస్ట్ లెంత్ 12గా ఉంటుంది. ఈ ఆరెంజ్ లైన్ని సిగ్నల్ లైన్ అంటారు. దీని లెంత్ 26గా ఉంటుంది. ఆ తర్వాత హిస్టోగ్రామ్. ఇది మ్యాక్డీ లైన్ మరియు సిగ్నల్ లైన్ మధ్య డిఫరెన్స్ చూపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 2 లైన్స్ మధ్య గ్యాప్ చిన్నగా ఉంటే హిస్టోగ్రామ్ కూడా చిన్నగా ఉంటుంది. 2 లైన్స్ మధ్య స్పేస్ ఎక్కువగా ఉంటే హిస్టోగ్రామ్స్ కూడా పెద్దగా ఉంటాయి. అంతేకాకుండా మీరు గమనించినట్లయితే ఈ బ్లూ లైన్ అంటే మ్యాక్డీ లైన్ సిగ్నల్ లైన్ని క్రాస్ చేస్తున్నప్పుడు హిస్టోగ్రామ్ అనేది గ్రీన్ కలర్లో మారిపోతూ ఉంటుంది. అదేవిధంగా మ్యాక్డీ లైన్ సిగ్నల్ లైన్ని కిందకి క్రాస్ చేస్తూ ఉన్నప్పుడు హిస్టోగ్రామ్ అనేది రెడ్ కలర్లో మారిపోతూ ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇది జీరో లైన్. ఇది మ్యాక్డీ ఇండికేటర్కి సెంటర్లో ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఈ మ్యాక్డీ ఇండికేటర్లో ఉన్న 4 కాంపోనెంట్స్ గురించి తెలుసుకున్నాం. అసలు దీన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మార్కెట్లో ట్రెండ్స్ని ఫైండ్ చేయడం కోసం మ్యాక్డీ ఇండికేటర్ ఒక బెస్ట్ టూల్ అని చెప్పుకోవచ్చు. కానీ మార్కెట్ ట్రెండ్లో ఉందని ఎలా చెప్పగలం? ఇక్కడ మ్యాక్డీ లైన్ సిగ్నల్ లైన్ని పైవైపు క్రాస్ చేస్తుంది కాబట్టి మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందని చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి, మ్యాక్డీ లైన్ సిగ్నల్ లైన్ని పై డైరెక్షన్లో కట్ చేసింది. ఇంకా చార్ట్లో చూస్తే మార్కెట్ అప్ డైరెక్షన్లో ఉంది. ఇక్కడ మ్యాక్డీ లైన్ సిగ్నల్ లైన్ని డౌన్ డైరెక్షన్లో కట్ చేసింది. ఇంకా మార్కెట్ని చూస్తే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది. అంతేకాకుండా మనం హిస్టోగ్రామ్ని చూసి కూడా మార్కెట్లో ఎంత మూమెంటం ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. హిస్టోగ్రామ్ పెద్దగా అవుతూ ఉంటే మూమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉందని అర్థం. అదే హిస్టోగ్రామ్ తగ్గుతూ ఉంటే మూమెంట్ వీక్ అవుతుందని అర్థం. సో యాక్చువల్గా మనం ఈ ఇండికేటర్ని ఎలా యూస్ చేయాలి? ఈ బ్లూ మ్యాక్డీ లైను సిగ్నల్ లైన్ని పై డైరెక్షన్లో క్రాస్ చేస్తున్నప్పుడు ఈ జీరో లైన్కి కింద ఉండాలి. అప్పుడే మనం బై ట్రేడ్ తీసుకోవాలి. అలా కాకుండా ఇది జీరో లైన్కి పై డైరెక్షన్లో క్రాస్ చేస్తున్నప్పుడు ట్రేడ్ తీసుకోకూడదు. ఇదే సేమ్ కాన్సెప్ట్ షార్ట్ ట్రేడ్స్ కూడా వర్తిస్తుంది. షార్ట్ పొజిషన్స్ అంటే సెల్ ట్రేడ్ని తీసుకోవాలనుకుంటే జీరో లైన్కి పైన ఉన్న ఈ బ్లూ మ్యాక్డీ లైన్ సిగ్నల్ లైన్ని పైనుంచి క్రాస్ చేస్తూ ఉండాలి. క్రాస్ చేస్తూ అది కూడా జీరో లైన్కి పైన ఉండాలి. సో అప్పుడు మనం సెల్ ట్రేడ్ని తీసుకోవచ్చు. ఇలా ఈ ఇండికేటర్ ప్రాఫిటబుల్ ట్రేడ్ చేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఓన్లీ ఈ ఇండికేటర్నే నమ్ముకుంటూ ట్రేడ్స్ తీసుకుంటున్నప్పుడు లాసెస్ వస్తున్నాయి. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఈ మ్యాక్డీ ఇండికేటర్ మార్కెట్ ట్రెండింగ్లో ఉన్నప్పుడు చాలా సూపర్గా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, మ్యాక్డీ ఇండికేటర్ చాలా గ్రేట్గా పనిచేసింది. మ్యాక్డీ లైన్ పైవైపు క్రాస్ చేస్తున్నప్పుడు మార్కెట్ కూడా అప్ ట్రెండ్లోనే ఉంది. కానీ ఇక్కడ చూడండి, మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నా కానీ మ్యాక్డీ ఇండికేటర్ బై సిగ్నల్స్ని చూపిస్తూ ఉంది. ప్రైస్ డౌన్కి వస్తున్నా కూడా మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మాత్రమే అలా బై సిగ్నల్స్ వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ట్రెండ్కి వ్యతిరేకంగా ట్రేడ్స్ తీసుకోకూడదు. సో ఈ ఇష్యూకి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే 200 EMAని మన చార్ట్ మీద ప్లాట్ చేయాలి. దీన్ని అప్లై చేయడానికి ఇండికేటర్ సెక్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ EMA అని టైప్ చేయండి. ఇక్కడ ఫస్ట్లోనే వస్తుంది మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ లేదా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అని వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడికి వెళ్ళి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇవి EMA సెట్టింగ్స్. ఇక్కడ లెంత్ 200కి చేంజ్ చేయండి. ఆ తర్వాత స్టైల్లోకి వెళ్ళండి.
ఈ ఈఎంఏ లైన్ బ్లూ కలర్లో బాగుంటుంది కాబట్టి నేను బ్లూ కలర్ని సెలెక్ట్ చేశాను. మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి, మన చార్ట్ మీదకి ఈఎంఏ అప్లై అయింది. సో ఇప్పుడు ఈ ఈఎంఏ లైన్కి ప్రైస్ పైన ఉంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నట్టు, ప్రైస్ ఈఎంఏ లైన్కి కింద ఉంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నట్టు. సో ఇప్పుడు మనకి ట్రెండ్ని ఎలా ఫైండ్ చేయాలో తెలిసింది. ఈ ఈఎంఏని బట్టి మనం మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మాత్రమే బై చేయాలి, అలాగే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మాత్రమే సెల్ చేయాలి. సో ఇప్పుడు మనం బై చేయాలంటే ఈ బ్లూ లైన్ అంటే మ్యాక్డీ లైన్ సిగ్నల్ లైన్ని కింద నుంచి క్రాస్ చేయాలి, అది కూడా 0 లైన్కి కింద ఉన్నప్పుడు. అండ్ అలాగే మార్కెట్ 200 ఈఎంఏకి పైన ఉండాలి. ఓకేనా, అర్థమైంది కదా? ఫస్ట్ మనం ఏం చేయాలి, ట్రెండ్ని ఫైండ్ చేయాలి. 200 ఈఎంఏకి మార్కెట్ పైన ఉంటే అప్ ట్రెండ్, ఇక్కడ మార్కెట్ 200 ఈఎంఏకి పైన ఉంది. సో ఇప్పుడు మనం బై పొజిషన్ కోసం చూస్తూ ఉండాలి. కింద మ్యాక్డీ ఇండికేటర్లో కూడా ఈ మ్యాక్డీ లైన్ 0 లైన్ కిందే ఉండి పై డైరెక్షన్లో కట్ చేసింది. సో ఇప్పుడు మన క్రైటీరియా ఫుల్ఫిల్ అయింది. ఇక్కడ మనం ఒక బై ట్రేడ్ తీసుకోవచ్చు. దీనితో మనం ఏ డైరెక్షన్లో ట్రేడ్ చేయాలో తెలిసిపోతుంది. ఇది నిజంగా ఒక పవర్ఫుల్ కాంబినేషన్. అదేవిధంగా షార్ట్ ట్రేడ్స్ తీసుకుంటున్నప్పుడు కూడా అదే చేయాలి. సో ఫస్ట్ మనం ట్రెండ్ ఫైండ్ చేయాలి. 200 ఈఎంఏకి ప్రైస్ కిందే ఉంది కాబట్టి ఇది డౌన్ ట్రెండ్. సో నెక్స్ట్ మనం ఇండికేటర్లో మ్యాక్డీ లైన్ సిగ్నల్ లైన్ని డౌన్ డైరెక్షన్లో కట్ చేయాలి, అది కూడా 0 లైన్కి పైన ఉండి. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్గా బై పొజిషన్ తీసుకున్నాం, ఎందుకంటే ఇండికేటర్లో మ్యాక్డీ లైన్ పై డైరెక్షన్లో క్రాస్ చేసింది, 0 లైన్కి కింద ఉండి, అండ్ కరెంట్ ప్రైస్ కూడా ఈఎంఏకి పైనే ఉంది. సో అర్థమైంది కదా? అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చూడండి, ఎందుకంటే ఈ ఇండికేటర్తో మనం ప్రాఫిట్స్ని నిజంగా సంపాదించవచ్చు. సో ఇక్కడ మనం ఒక బై పొజిషన్ తీసుకుంటున్నాం. చూడండి, స్టాప్ లాస్ అనేది 200 ఈఎంఏకి కింద పెట్టాం, టేక్ ప్రాఫిట్ 1.5 పెట్టాం. సో ఒకసారి చార్ట్ని ప్లే చేస్తే చూడండి ఇక్కడ ఎంత సింపుల్గా మన టార్గెట్ హిట్ అయిందో. కానీ మనం ఈ ట్రేడింగ్ స్ట్రాటజీని ఇంకా బెటర్గా మార్చవచ్చు. ఈ మ్యాక్డీ ఇండికేటర్ ట్రెండింగ్ మార్కెట్లో ప్రైస్ మూమెంట్ ఉన్నప్పుడు చాలా ఖచ్చితంగా పనిచేస్తుంది. కానీ ఈ స్ట్రాటజీ కొన్నిసార్లు ఫాల్స్ సిగ్నల్స్ ఇస్తూ ట్రేడర్స్కి లాసెస్ని చూపెడుతుంది. సైడ్ వేస్ మార్కెట్ ఉన్నప్పుడు మార్కెట్లో అంత ప్రైస్ మూమెంట్ ఉండదు. సో ఇక్కడ చూడండి, మార్కెట్ సైడ్ వేస్లో ఉంది, మూమెంట్ అనేది లేదు. కానీ మ్యాక్డీ చూడండి, ఇక్కడ ఫాల్స్ సిగ్నల్స్ ఇస్తూ ఉంది. ఇక్కడ మనం పొరపాటున ట్రేడ్ తీసుకున్నామే అనుకోండి, మన మనీ అంతా పోతుంది, లాసెస్లో ఉంటాం. ఈ ఇష్యూని ఫిక్స్ చేయడానికి మనం మ్యాక్డీ ఇండికేటర్ని ప్రైస్ యాక్షన్తో కలపాలి. దీన్ని అప్లై చేయాలంటే మనం చార్ట్లో కీ సపోర్టు లేదా రెసిస్టెన్స్ లెవెల్ని ఫైండ్ చేయాలి. ఇక్కడ చూస్తే ప్రైస్ కిందకు వచ్చింది, ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర బౌన్స్ బ్యాక్ అయి పైకి వెళ్తూ ఉంది. నెక్స్ట్ ఈ ప్రైస్ మళ్ళీ అదే సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చి బౌన్స్ బ్యాక్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అక్కడ మనం ఒక బై ట్రేడ్ని తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఒకటి నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతిసారి ఇదే కీ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళదు, కొన్నిసార్లు దీన్ని ఈజీగా బ్రేక్ చేసి కిందకి ఫాల్ అవుతుంది. సో ఈ కీ లెవెల్ దగ్గర నుంచి మనకి ప్రైస్ బౌన్స్ అవుతుందని మనకి ఎలా తెలుస్తుంది అంటే, దానికోసం మనకి మ్యాక్డీ ఇండికేటర్ ఉంది కదా. సో మనం ఏం చేయాలంటే, బై ట్రేడ్ తీసుకుంటున్నట్లయితే 200 మూవింగ్ యావరేజ్కి పైన మార్కెట్ ఉండాలి. నెక్స్ట్ ప్రైస్ కీ లెవెల్ని హిట్ చేయగానే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు మ్యాక్డీ లైన్ సిగ్నల్ లైన్ని పై డైరెక్షన్లో కట్ చేయాలి, అది కూడా 0 లైన్కి కిందే ఉండి. సో అప్పుడు మనం ఒక బై ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మ్యాక్డీ ఇండికేటర్ గురించి. ఈ వీడియోతో మీకు ఏమైనా బెనిఫిట్ అనిపించింది అనుకుంటే వీడియోని లైక్ చేసి ఒక మంచి కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.